ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ మ్యాచ్లో ర్యాన్ రికెల్టన్ను అవుట్గా ప్రకటించి మళ్ళీ క్రీజ్లోకి రప్పించడం పెద్ద వివాదాస్పదమైంది. గ్రౌండ్ నుండి బయటకు వెళ్లిన ఆటగాడిని మళ్ళీ ఆడించడం ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. క్లియర్ క్యాచ్ అవుట్ అయిన తర్వాత కూడా రికెల్టన్ ఆడుతూ ఉండడంతో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ఈ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. చివరికి హెన్రిచ్ క్లాసెన్ చేసిన తప్పిదంతోనే అవుట్ని నాట్అవుట్గా ప్రకటించారని తెలియజేయడంతో చేసేదేం లేక సైలెంట్గా ఉండిపోయారు. జీషన్ అన్సారీ వేసిన 7వ ఓవర్లో వరుస బంతులను డాట్ చేసిన ర్యాన్ రికెల్టన్ 5వ బంతిని కవర్స్ మీదుగా ఆడాడు. అక్కడే ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ బంతిని క్యాచ్ పట్టేశాడు. దాంతో రికెల్టన్ను అవుట్గా ప్రకటించడంతో గ్రౌండ్ బయటికి వెళ్ళాడు. గ్రౌండ్ బయట ఉన్న 4th ఎంపైర్ రికెల్టన్ను అక్కడే ఆపేశాడు. 3rd ఎంపైర్ క్రాస్ చెక్ చేస్తాడని చెప్పడంతో అందరూ క్యాచ్ అనుకున్నారు. కానీ అన్సారీ బౌలింగ్ వేసేటప్పుడు బాల్ రికెల్టన్ బ్యాట్ని తాకకముందే కీపర్ క్లాసెన్ గ్లౌజులు వికెట్లకు కొంచెం ముందుగా వచ్చాయి. దాంతో 3rd ఎంపైర్ దాన్ని నాట్అవుట్గా ప్రకటించడంతో పాటు నో బాల్గా కూడా ఇచ్చేశాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇదే రకమైన తప్పు చేశాడు. ఆ మ్యాచ్లో ఆయుష్ బదోనీని దాటిన బంతి వికెట్లను దాటడానికి ముందే ధోని గ్లౌస్ స్టంప్స్ కంటే ముందుకొచ్చాయి. ఆ తర్వాత మెల్లిగా వెనక్కి వెళ్ళి క్యాచ్ అందుకున్నాడు. నిజానికి క్లాసెన్ గ్లౌస్ కంటే ధోని గ్లౌస్ చాలా ముందుకొచ్చాయి. రియాన్ రికెల్టన్ విషయంలో క్యాచ్ పట్టింది కీపర్ కాదు, అయినా నో బాల్ అని ప్రకటించినప్పుడు ఆయుష్ బదోని విషయంలో కూడా అది నో బాల్ కావాలి. కానీ 3rd ఎంపైర్ అప్పుడు అవుట్గా ప్రకటించాడు. మరి ధోని విషయంలో కరెక్ట్ అయింది, హెన్రిచ్ క్లాసెన్ విషయంలో తప్పు ఎలా అవుతుందంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు నిలదీస్తున్నారు. అయితే అలా దక్కిన లైఫ్ని రియాన్ రికెల్టన్ ఎక్కువసేపు ఉపయోగించుకోలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అయితే 3rd ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించిన నిర్ణయానికి అవుట్ అవ్వడానికి మధ్య అతను చేసిన 10 పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేయచ్చు.